పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పత్తా లేకుండా పోతుందని అన్నారు స్టేషన్ ఖన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎంపీ ఎన్నికల్లో కార్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదన్నారు. వరంగల్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లడానికి కారణం కేసీఆర్ అన్నారు డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి. పొద్దుగాల చెప్పి రాత్రి మర్చిపోయే కేసీఆర్ మాటల్ని వరంగల్ ప్రజలు పట్టించుకోరని చెప్పారు. ఒక్కడితో ఉద్యమం మొదలు పెట్టానని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ఒక్కడే మిగిలాడని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ ఎన్నికల్లో మోదీని గద్దె దించాల్సిందే అన్నారు నేతలు. ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్, 3 నెలల్లో అద్భుతం జరగబోతున్నది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఒక్క లోకసభ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు. 3 నెలల తర్వాత బీఆర్ఎస్ మూతబడబోతున్నది. అదే అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరికి మెదక్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతము 20% పడిపోయింది బీఆర్ఎస్. బీజేపీది 25 నుంచి 30% వస్తే బీఆర్ఎస్ది 30% నుంచి 20% పడిపోయింది. 2వ స్థానం కొరకు కొట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. ఇక రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది. రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బీఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు. నీ మొక్కలు చూపించొద్దు నాకు అని చెప్పి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకొని పోయి ఈయన ఉండాలి, ఈయన ఉంటే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా బాగా మాట్లాడతాడు, మనకు ఉపయోగపడతాడని చెప్పి కొంతమంది తీసుకొని పోతే ఈయన కూడా పోయి బతిలాడి ఆ పార్టీలో చేర్చుకున్నావు బాగానే. కానీ నువ్వు రాజయ్య గారి మీద ప్రేమ ఉంటే, రాజయ్య గారికి గతంలో అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటే రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇదంతా మోసపెత్తుగడదు. ఆయనకు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ అంటాడు. అది నేను స్వయంగా అనేక సందర్భాల్లో చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదును తలదనే నగరంగా వరంగల్ను మారుస్తా అని పదే చెప్పిండు అప్పట్లో కేసీఆర్ గారు. నిజంగా ఇవాళ హైదరాబాద్ ఎట్లా ఉంది, వరంగల్ ఎట్లా ఉంది నేను చెప్పాల్సిన పని లేదు. ఇక కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఖతమైపోతా ఉంది, రాష్ట్రంలో కనుమరుగైపోతా ఉంది. ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఒక్కనే చేసినా ఒక్కనే స్టార్ట్ అయినా అన్నాడు, మళ్ళీ ఒక్కడే మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది. 2001లో సిద్దిపేటలో బస్సు గుర్తు మీద పోటీ చేసిండు, మళ్ళీ అదే బస్సు దిక్కైంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చింది కేసీఆర్ గారి ప్రస్థానం. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దించిండి ఆడాడ. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకు పుట్టుకున్న ఓటేస్తే మనం ఊరు పొంట పోస్టులు అనిపించుకోవాలి, ఈయనకు అనిపించిండా అని అన్నాడు. ఆ పరిస్థితికి వస్తుంది. డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని చూస్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఈ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కుట్రలను బయట పెడుతూనే ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో ఒక మాట రాసి ఏమని, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్. ఎంతమందికి ఇస్తారు సార్ అంటే ఈ దేశంలో 80 కోట్ల మందికి ఇస్తాము అంటున్నాడు. అంటే 80 కోట్ల మంది పేదరికం ఉన్నట్టే కదా లెక్కలు. ఇంకా 5 ఏళ్ల పాటు ఇలా పేదరికం చూస్తా అని చెప్తున్నట్టుగా. ఉద్యోగ కల్పన లేదు, ఏం లేదు. ఆరూరు రమేష్ గారికి కేసీఆర్ దీవెనలు అంతా ఉన్నాయి. అక్కడ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తా ఉన్నారు. ఈ చీకట్ల గొంగడి కప్పుకొని పోయి మోడీని కలిసి వచ్చిండు కేసీఆర్. వరంగల్ జిల్లాని మళ్ళేదో ఉద్ధరిస్తా అని చెప్పి బక్కాయన వచ్చి నిన్న చాలా పెద్ద మాటలు గతాలు మర్చిపోయినాం అనుకొని మళ్ళా చిలక పలుకులు పలుకుతూ రోడ్ షో పేరట తిరిగిండు. అంటే ఆయన తిరగనే రాత్రిది పొద్దుగాల మర్చిపోతాం అనుకున్నారో ఏందో వరంగల్ జిల్లా ప్రజలు తెలియదు. కానీ ఆయన చెప్పిన మాటలు ఉంటే సిగ్గేస్తుంది మనకి. ఆయనకున్నది లేదో తెలియదు కానీ సిగ్గనిపిస్తున్నది. ప్రత్యేకంగా వరంగల్ జిల్లాని మొన్న కూడా చెప్పిన సభల 20 ఏళ్ళు వెనుకపోయటానికి కారణం ఇతను అని చెప్పి 11 అంతస్తుల బిల్డింగ్ 15 అంతస్తుల బిల్డింగ్ అని చూపిస్తున్నాడు. దొంగ తీరుగా లోన్ ఎత్తి దాని మీద మహారాష్ట్ర బ్యాంకులో ఎత్తుకొని ఈడ మన ముఖాన 300-400 కోట్లు కొట్టి మిగతా 800 కోట్ల రూపాయలు ఎత్తుకెళ్ళి రాష్ట్రంలో అందులో కలిపిన వ్యక్తి. అది విత్ ఎవిడెన్సెస్ తోటి మేము లోన్ కాయిదాలు మహారాష్ట్ర బ్యాంకు ఎక్కడిక్కడ కార్పొరేషన్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో బెదిరించి చేసిన పాపాన్ని దాన్ని కూడా చాలా గొప్పగా వివరించుకున్నాడు అతను. సిగ్గులే శరం లేకుండా
ఈడ వచ్చి 3 రోజులు పండుకొని అంటర్ రోడ్లో ఆయన చెప్పిన మాటలు, ఒక్కొక్క మాటలు, డబుల్ బెడ్రూమ్ అని, ఈ బెడ్రూమ్ అని, అత్తొస్తే ఏడుండాలి, అల్లుడొస్తే ఏడుండాలి, కళ్ళు తాగాలి, ఇంట్లో కూర్చొని వైఫై కొట్టాలి, ఇన్ని మాటలు చెప్పి, ఇన్ని కథలు చెప్పి వెళ్ళిపోయి డల్లాస్ తిరిగేస్తా వరంగల్ అని చెప్పి నట్టేట నీళ్ళలో ముంచిన మీరు ఇవాళ మళ్ళా మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా సిగ్గు అనిపిస్తున్నది ఇవాళ.